ప్రియమైన విద్యార్థి మిత్రమా, నీ కళ్లలో నిద్రలేని రాత్రులు, నీ మనసులో నేను పాస్ అవుతానా అనే ఆందోళన, నీ భుజాలపై ఉన్న ఆ 10 తరగతుల పుస్తకాల బరువు, ఇవన్నీ నాకు తెలుసు. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, నీ మార్కుల షీటు నీ భవిష్యత్తును నిర్ణయించదు. నిన్ను సృష్టించిన దేవుడు నీ భవిష్యత్తును నిర్ణయిస్తాడు. ఈరోజు ఈ ప్రార్థన నీవు వింటుండగానే నీలో ఉన్న భయం పారిపోతుంది. నీవు ఒంటరివి కావు. ఆ సర్వశక్తిమంతుడు నీ పక్కనే ఉన్నాడు. సిద్ధంగా ఉన్నావా? నీ గెలుపు ఇక్కడే మొదలవుతుంది. భయాన్ని పోగొట్టే ప్రార్థన. కళ్ళు మూసుకుని ఏకీభవించండి. వాక్యం: భయపడకము, నేను నీకు తోడయున్నాను. దిగులు పడకము, నేను నీ దేవుడను. యెషయా 41:10. ప్రభువా, ఈ బిడ్డ మనసులో ఉన్న పరీక్షల భయాన్ని ఇప్పుడే తొలగించుము. నేను మర్చిపోతానేమో, పేపర్ కష్టంగా వస్తుందేమో అనే ప్రతి నెగటివ్ ఆలోచనను యేసునామంలో గద్దిస్తున్నాను. నీవు పిరికితనము ఇచ్చు దేవుడము కావు. శక్తియు ప్రేమయు గల మనస్సిచ్చే దేవుడవు. ఈ బిడ్డ హృదయానికి నీ అద్భుతమైన శాంతిని ప్రసాదించుము. పరీక్షా హాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఏమాత్రం వణుకు లేకుండా నీవిచ్చే ధైర్యంతో కలం పట్టే కృపను దయచేయండి. వాక్యం: మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఆయనను అడగవలెను. యాకోబు 1:5. తండ్రి, చదివిన ప్రతి అంశం, ప్రతి లెక్క, ప్రతి పద్యం జ్ఞాపకముంచుకునేలా ఈ బిడ్డ మెదడును నీవు తాకండి. జ్ఞాపక శక్తిని రెట్టింపు చేయండి. కష్టమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు వాటిని అర్థం చేసుకునే వివేచనను ఇవ్వండి. ఏకాగ్రతను పాడు చేసే ప్రతి ఆటంకాన్ని తొలగించి చదివినది చదివినట్టుగా పేపర్ మీద ప్రజెంట్ చేసే జ్ఞానాన్ని ప్రసాదించండి. నీవిచ్చే జ్ఞానం లోకము ఇచ్చే జ్ఞానం కంటే గొప్పది. దేవునిపై నమ్మకం, విశ్వాసం ఉండాలి. వాక్యం: నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీయులకు 4:13. దేవా, నా వల్ల కాదు అని ఈ బిడ్డ అనుకుంటున్నప్పుడు నీ వల్ల అవుతుంది అని ధైర్యం చెప్పే తండ్రివి నీవు. అబ్రహామును, దావీదును గొప్పచేసిన దేవుడవు. ఈ సామాన్యమైన విద్యార్థిని కూడా అసామాన్యమైన విజయంతో నిలబెట్టగలవని నమ్ముతున్నాము. మనుషుల సహాయం కంటే నీ కృపమీద ఈ బిడ్డ ఆధారపడుతోంది. నీవు చెయ్యి పట్టుకుని నడిపిస్తే ఏ సముద్రమైనా దాటగలరని గొప్ప విశ్వాసమును ఈ బిడ్డలో పుట్టించుము. విజయం, పాసవుతాననే నిశ్చయత కలిగి ఉండండి. వాక్యం: యెహోవా నిన్ను తోకగా ఉండనీయక తలగానే ఉంచును. ద్వితీయోపదేశకాండము 28:13. ప్రభువా, రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈ బిడ్డ ముఖంలో ఆనందం ఉండాలి. నేను పాస్ అయ్యాను, మంచి మార్కులతో గెలిచాను అని సాక్ష్యమిచ్చేలా చెయ్యండి. ఈ ఎస్ఎస్సి పరీక్షలు కేవలం ఒక మెట్టు మాత్రమే. దీని ద్వారా గొప్ప భవిష్యత్తుకు ద్వారాలు తెరవండి. అపజయము అనే మాటకు ఈ బిడ్డ జీవితంలో చోటు లేదు. నీవు దీవించిన బిడ్డను ఏ శక్తి ఆపలేదు. ఉన్నతమైన శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తారని ఇప్పుడే ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన తండ్రి, ఈ ప్రార్థన వింటున్న ప్రతి విద్యార్థిని నీవు దీవించుము. వారి తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడుము. ఈ ప్రార్థన ముగిసేసరికి వారిలో ఒక నూతన ఉత్సాహం, గెలుపు పిలుపు వినిపించుముగాక. విజయం నీదే అని నమ్ము. నీవు గొప్పగా రాస్తావు. యేసునామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చిన్న మాట: ఈ ప్రార్థనను రోజుకొకసారి విను. నీ వంతుగా కష్టపడి చదువు. ఫలితాన్ని దేవుని చేతుల్లో పెట్టు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.